Good morning, everyone. My name is Paparao. I'm a mathematics teacher. Today, I want to explain one of the important topic in polynomials chapter. The name of the topic is how to find solution of a quadratic polynomial using graph. Actually, మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా ఏ ఫామ్లో ఉంటుందో మనకు తెలుసు. It should be in the form of ax square plus bx plus c. When we take a quadratic polynomial, it is in the form of ax square plus bx plus c. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో కూడా మనకు తెలుసు. Quadratic polynomial degree is 2. So it has maximum 2 zeros. A quadratic polynomial has maximum 2 zeros. అంటే zeros are nothing but solutions. ఒక quadratic polynomialకి జనరల్గా 2 solutions ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. How can we find solution or zeros of a quadratic polynomial? ఒక quadratic polynomialకి మనం సొల్యూషన్ అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? How many methods we have to find solutions of a quadratic polynomial? ఒక quadratic polynomialకి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఉంటే విన్ని అంటేనమ్మా. యాక్చువల్లీ we have some methods to find zeros for a quadratic polynomial. ఒక quadratic polynomialకి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడానికమ్మా మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఐ విల్ రైట్ దెమ్, నేను రాస్తాను వాటిని. ద ఫస్ట్ మెథడ్ నేమ్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. Prime factorization method. Second one is graphical method. Third one is method of completing the square. Method of completing the square and quadratic formula method. Quadratic formula. Actually, we have 4 different methods to find zeros for a quadratic polynomial. ఒక quadratic polynomial కి zeros find out చేయడానికి మన దగ్గర 4 different methods ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్, థర్డ్ మెథడ్ completing the square method, fourth method quadratic formula method. We will study about third and fourth methods in fifth chapter quadratic equations. ఈ రెండు మెథడ్స్ గురించి కూడా మనం ఫిఫ్త్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. We will discuss about third method and fourth method in fifth chapter quadratic equations. ఇవి మనం we will study about completing the square method and quadratic formula method in the fifth chapter. Fifth chapter lo manam వీటి గురించి చదువుకుంటాం. In this chapter, in polynomials chapter, we will study about these two methods, prime factorization method and graphical method. Prime factorization method and graphical method యూజ్ చేసి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఈ రెండు మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. How to find zeros of a quadratic polynomial by using prime factorization method and graphical method. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అంటే, you already studied about this concept in 9th class, of course 8th class also. మనం 9th క్లాస్లో కూడా మనం చదువుకుంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి.
ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అమ్మా. ఐ వాంట్ టు ఫైండ్ ద జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎగ్జామ్లో కూడా మనం డైరెక్ట్గా అడుగుతుంది క్వశ్చన్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, అట్ ద సేమ్ టైం వెరీ ఈజీ అమ్మా. ఈ చాప్టర్ అంతా కూడా ఇదేనమ్మా. 70-80% అంతా కూడా జస్ట్ దీని గురించి చదువుకుంటాం. దీని నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. గ్రాఫ్ లాస్ట్ క్వశ్చన్ ఇస్తాడు, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. చెప్పాను కదమ్మా, మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 మెథడ్స్ నేను చెప్తాను. గ్రాఫికల్ మెథడ్ అనేది 4 మార్క్స్కి అడుగుతాడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది 2 మార్క్స్కి అడుగుతాడు అనమాట. సో ఇదంతా నేర్చుకుంటే మ్యాక్సిమం పాలినామియల్స్ మనం నేర్చుకునేట్టు. ఫస్ట్ ఐ విల్ షో యూ హౌ టు ఫైండ్ జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీరోస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. చాలా ఈజీగా మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, వీ వాంట్ టు ఫైండ్ జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్. ఈ పాలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు ఈ పాలినామియల్కి ఫస్ట్ ఒక నేమ్ ఇవ్వండి. వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్? ఎక్స్. వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్ ఇస్ ఎక్స్. సో ఐఎమ్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ అని పిలుస్తా ఉన్నాను. మీరు ఎస్ ఆఫ్ ఎక్స్ అని పిలవచ్చు, లేదా యూ మే కాల్ టీ ఆఫ్ ఎక్స్, యూ మే కాల్ జీ ఆఫ్ ఎక్స్, ఎలాగైనా పిలవచ్చు. నేను పాలినామియల్కి నేమ్ ఏమి ఇచ్చాను? పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. నేను ఈ పాలినామియల్కి ఏమి నేమ్ ఇచ్చానమ్మా? పి ఆఫ్ ఎక్స్. మీరు ఎస్ ఆఫ్ ఎక్స్ అని పిలవచ్చు దీన్ని, లేదా టీ ఆఫ్ ఎక్స్. మీరు మన ఆల్ఫాబెట్స్ మనం తీసుకుంటే 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 లెటర్స్లో ఏ లెటర్ అయినా సరే మరి తీసుకొని ఒక పాలినామియల్ని మీరు డినోట్ చేయొచ్చు. నేను పి ఆఫ్ ఎక్స్లో డినోట్ చేశాను. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పాలినామియల్. ఒక మంచి పేరు ఇవ్వాలి. పి ఆఫ్ ఎక్స్. అందులో వేరియబుల్ ఎక్స్ కాబట్టి పి ఆఫ్ ఎక్స్. అదే వేరియబుల్ వై అయితే పి ఆఫ్ వై. అలాగా నేను ఇచ్చుకుంటాను అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇచ్చాం కదా, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1. వాట్ ఇస్ ఫస్ట్ స్టెప్ అమ్మా? First we have to give name to the given polynomial. Sir, what is second step? Second step ఏంటంటే మనం ఈ పాలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. We decided to find zeros for this polynomial. అంటే we want to make this polynomial zero. ఈ పాలినామియల్ మనం జీరో చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక నెంబర్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ జీరో అవ్వాలి. అందుకోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ స్టెప్లో ఈ పి ఆఫ్ ఎక్స్ని జీరో చేయాలి. మన ఇంటెన్షన్ అది. వీ హ్యావ్ టు మేక్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ జీరో. పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ పాలినామియల్ అంతటిని మనం జీరో చేయాలి. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంటాయి. ఎప్పుడైతే పి ఆఫ్ ఎక్స్ జీరో అయిందో, పి ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఈ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అని రాసి ఈజ్ ఈక్వల్ టు జీరో చేయాలి. ఇచ్చినటువంటి పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేయాలమ్మా. దట్ ఈస్ సెకండ్ స్టెప్. Make the given polynomial equal to 0. ఇచ్చినటువంటి పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఈ రెండు కూడా స్టెప్సే కదా ఇవి. ఫస్ట్ ఇచ్చినటువంటి పాలినామియల్కి ఒక నేమ్ ఇచ్చాను. ఆ ఇచ్చినటువంటి పాలినామియల్ నేను జీరోకి ఈక్వల్ చేశాను. సో ఫస్ట్ నేను ఇచ్చినటువంటి పాలినామియల్కి ఒక నేమ్ ఇచ్చాను. సెకండ్ ఏం చేశానంటే ఇప్పుడు ఈ పాలినామియల్ మనం జీరోకి ఈక్వల్ చేయాలి. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అనే పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఎందుకు సార్? వై షుడ్ వి ఈక్వేట్ దిస్ పాలినామియల్ టు 0? ఎందుకు సార్ ఈ పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేయాలంటే, మనము ఈ పాలినామియల్ అంతటినీ కూడా ఒక నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ వాల్యూ జీరో అయిపోవాలి. ఇప్పుడు ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ జీరో అవుతుందో మనకు తెలియదు. ఆ నెంబర్ కనుక్కోవడం కోసం నేను ఈ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేస్తాను. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ నుంచి అసలైంది ఇది. సినిమా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్.
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ పాలినామియల్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్స్. ఎప్పుడు కూడా పాలినామియల్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1, ఇక్కడ 9 డిగ్రీ 0. చూడండి ఇక్కడ 2 1 0. పవర్స్ ఎప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. కీప్ దిస్ పాయింట్ ఇన్ అవర్ మైండ్. వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ పాలినామియల్ ఆల్వేస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్స్. పాలినామియల్ ఎప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే, డిగ్రీ డిసెండింగ్ ఆర్డర్లో ఉండేలా రాయాలన్నమాట. ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ని, లాస్ట్ టర్మ్ని తీసుకోవాలి. టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ మల్టిప్లై దెమ్. తీసుకొని మల్టిప్లై చేయండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎవరమ్మా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరమ్మా? కోఎఫిషియంట్ అంటే మీకు చెప్పాను, ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఇప్పుడు -6x తీసుకున్నాం, ఇట్ ఈస్ ఎ టర్మ్. ఈ టర్మ్లో కాన్స్టెంట్ ఎవడో? -6. -6 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x. అలాగే సెకండ్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవరో? కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్. ఇందులో కాన్స్టెంట్ ఏమీ లేదు కాబట్టి దీని ముందు 1 పెట్టుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్? 1. రాయాలి ఫస్ట్ టర్మ్ 1. అండ్ టేక్ లాస్ట్ టర్మ్ +9. లాస్ట్ టర్మ్ +9. సో ఏం చేయాలమ్మా? టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలమ్మా మనం? వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ని, లాస్ట్ టర్మ్ని తీసుకోవాలి. తీసుకొని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 9. 1 × 9 = 9. ఎక్కడి వరకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫోర్త్, వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ 9 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు వచ్చినటువంటి 9ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. express the answer in product of 2 numbers. Product of 2 numbers కింద రాయాలి. అంటే 9 ఎలా రాయగలం? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద అంటే 1 9s are 9. ఫోకస్ హియర్. 1 9s are 9. 1 9s are 9 కింద రాసి. నెక్స్ట్ ఇంకా రాయొచ్చు 9ని. 3 3s are 9. ఇది తప్ప ఇంకే పాసిబిలిటీ లేదు. 1 9s are 9 అండ్ 3 3s are 9. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎవరు? ఇక్కడ చూడండి, 1x² - 6x + 9 అనేటువంటి పాలినామియల్ మిడిల్ టర్మ్ ఎవరు? -6x. ఇప్పుడు మిడిల్ టర్మ్ తీసుకోండి. ద మిడిల్ టర్మ్ ఈస్ సింబల్తో సహా రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద టర్మ్ అలాంగ్ విత్ సింబల్. -6x. అమ్మా మనము ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ తీసుకున్నాం, లాస్ట్ టర్మ్ తీసుకున్నాం, ఇద్దరిని మల్టిప్లై చేసాం. బట్ మిడిల్ టర్మ్ మర్చిపోయాం కదా, అందుకోసం ఇప్పుడు నేను మిడిల్ టర్మ్ తీసుకున్నాను. వాట్ ఈస్ మిడిల్ టర్మ్? -6x. ఇప్పుడు -6x అట్లా ఎక్స్ప్రెస్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ -6x యాజ్ సమ్ ఆఫ్ 2 numbers. సమ్ ఆఫ్ 2 numbers కింద రాయాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ -6x, అదే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మిడిల్ టర్మ్ యాజ్ సమ్ ఆఫ్ 2 numbers. సమ్ ఆఫ్ 2 numbers కింద రాయాలి. అది ఎక్కడ నుంచి రాయాలి? ఇందులోంచి తీసుకోవాలి. అయితే చూడకండి, ఇప్పుడు మనం ప్రొడక్ట్ చేసాం కదా, 9ని 1 9s are 9 కింద రాసాం, 3 3s are 9 కింద రాసాం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఈ 2 numbers యాడ్ చేస్తే -6x రావాలి. -6x రావాలి. ఇక్కడ చూడండి, 1ని 9ని యాడ్ చేయండి. 1 + 9 10 అవుతుంది. రావట్లేదు. 3 + 3 ఏమవుతుంది? 6 అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత కావాలి? ఇక్కడ -6 రావాలి. అంటే ఇక్కడ మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద రాసాం కదా 9ని. ఇప్పుడు ఈ 2 numbers యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ద సమ్ ఆఫ్ దీస్ 2 numbers = మిడిల్ టర్మ్. ఇప్పుడు -6x రావాలి. 3 + 3 ఎంత వచ్చింది? 6 వచ్చింది. కానీ మనం -6 రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు మనకి -6 రావాలి, కానీ ఇక్కడ చూడండి 3 + 3 అంటే ఎంత అవుద్ది, +6 అవుతుంది. కానీ -6 రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 3 + 3 6 అవుతాడు. అదే -6 రావాలంటే ఎలా రాయొచ్చు దీన్ని, -3 కింద రాసుకోవచ్చా లేదా చూడండి కావాలంటే. ఇదిగోండి -3x + -3x ఇలా రాసుకోవచ్చు కదా. చూడండి కావాలంటే -3 ఏమవుతాడు, -3 -6 అవుతాడు. ఇక్కడ వాల్యూ మారలా చూడండి, ప్రొడక్ట్ చేస్తే 9 వచ్చింది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9 అంతే కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటేనమ్మా 9ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసినప్పుడు ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎవరు, ఇక్కడ -6x ఇస్ ద మిడిల్ టర్మ్, -6x ఇస్ ద మిడిల్ టర్మ్. ఇప్పుడు ఇవి ఈ ఇద్దరిని యాడ్ చేస్తే -6x రావాలి. 1 + 9 చేసి చూడు, 1 + 9 10 రావట్లేదు. సో ఇది వదిలేసాను. ఇంకా ఉన్న మనకు లాస్ట్ ఆప్షన్ ఈడు 3 3s are 9 కింద రాసాం. ఇప్పుడు 3 యాడ్ చేయి, 3 + 3 6 వచ్చాడు, ఓకే. బట్ ఇక్కడ మనకు కావాల్సిన 6 కాదు, మిడిల్ టర్మ్ -6x. సో -6x రావాలి. -6x రావాలంటే అప్పుడు దీన్ని ఇక్కడ -3 పెట్టాలి, ఇక్కడ -3 పెట్టాలి. ఎందుకంటే -3 -6 కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది, 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు -3 యాడ్ చేయండి, ఇద్దరిని కూడా -3 + -3 యాడ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 3 6x. ఇద్దరికి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -6x వచ్చిన ఆన్సర్ -6x అనమాట. అంటే ఇక్కడ నేను -6xని ఎలా రాశాను, నేను హౌ ఐ ఎక్స్ప్రెస్డ్ -6x, ఐ ఎక్స్ప్రెస్డ్ -6x యాజ్ -3x + -3x. ఎందుకంటే ఈ -6x అన్న మిడిల్ టర్మ్, -6x అనేది మిడిల్ టర్మ్. ఈ మిడిల్ టర్మ్ని సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. ఇగో -3x + -3x కింద రాశాను. -3x + -3x కింద రాస్తేనే -6x వస్తాడు. అది తప్ప 3x + 3x కింద రాయకూడదు. 3x + 3x రాస్తే 6x వస్తాడు. కానీ మిడిల్ టర్మ్ ఇక్కడ మనకి -6x కదా, అందుకని ఇలా రాశాను. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవే ఇంపార్టెంట్. ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ వచ్చేసి 1, లాస్ట్ టర్మ్ వచ్చేసి 9. వాళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేయాలి. ఈ స్టెప్ ఓకే. ఇప్పుడు ప్రొడక్ట్ చేసేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ ద ఆన్సర్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు ఈ 9ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. 1 9s are 9 కింద రాయొచ్చు, 3 3s are 9 కింద రాయొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక మనం యాడ్ చేసినట్లయితే మిడిల్ టర్మ్ రావాలన్నమాట. మిడిల్ టర్మ్ ఎవరు, వాట్ ఈస్ మిడిల్ టర్మ్ ఆఫ్ ది గివెన్ పొలినామియల్, -6x. -6x ఇస్ ద గివెన్ పొలినామియల్. ఇప్పుడు ఈ -6x నేను తీసుకున్నాను. ఇప్పుడు -6x రావాలి వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే. చూడు 1ని 9ని యాడ్ చేయి, 1 + 9 10 వస్తుంది, కానీ -6 రావాలి, రావట్లేదు. నెక్స్ట్ ఇంక ఇదే ఉంది ఆప్షన్. 3 + 3 ఇద్దరిని యాడ్ చేస్తే -6 రావాలి. 3 + 3 6 వస్తుంది, -6 రావట్లేదు. -6 రావడం ఏం చేయాలి, ఇద్దరికి మైనస్ సైన్ అయ్యాలి. ఇది -3 ఇది -3. అప్పుడు వస్తుంది కదా, -3 అంటే -6 కదా. కాబట్టి ఇద్దరిని ఇప్పుడు యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు -6x అని రాయొచ్చు, -3x + -3x. -3x అంటే -6x అంతే. ఇప్పుడు ఈ -6x ప్లేస్లో ఎవరు రాస్తాం మనం, -3x + -3x రైట్. x² -6x వాల్యూ ఎంత, మళ్ళీ మైనస్ వేయకూడదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -6x, ఇగో -6x వాల్యూ ఎంత, -3x + -3x. -3x ప్లస్ బ్రాకెట్స్ ఆఫ్ -3x. లాస్ట్ టైం మిగిలిపోయాడు +9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా చేద్దాం. x² -3x ప్లస్ ఇంటూ మైనస్ -3x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి అంతే. ఇప్పుడు ఇందులో ఈ గ్రూప్లో 4 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ x², సెకండ్ టర్మ్ -3x, థర్డ్ టర్మ్ -3x, ఫోర్త్ టర్మ్ 9. ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ x², సెకండ్ టర్మ్ -3x, థర్డ్ టర్మ్ -3x, ఫోర్త్ టర్మ్ 9. ఇప్పుడమ్మా
Now we have to take two terms as one group. Two terms ని కలిపి ఒక తీసుకోవాలి. x square minus 3x is the first group and minus 3x plus 9 is the second group. x square minus 3x is the first group and minus 3x plus 9 is the first group. ఇప్పుడు అమ్మా ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ని ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే we have to express x square as product of its prime factors. We have to express each and every term as product of prime factors. వీటిని product of prime factors కింద ఎక్స్ప్రెస్ చేయాలి. x square, how can we express x square? We can express x square as x into x. Minus, how can we express 3x as product of prime factors? 3x ని product of prime factors కింద ఎలా రాయగలం? 3 is a prime number, x is a prime number. ఇట్లా మనం రాయలేం అంటే 3 into x. 3 ప్రైమ్ నెంబరే కదమ్మా, ఇంకోటి ఎక్స్ప్రెస్ చేయలేం. మైనస్ 3x ఆల్సో ప్రైమ్ నెంబర్. ఒకవేళ ఇది ప్రైమ్ నెంబర్ అయితే అలా వదిలేయడమే. ఇప్పుడు ఇస్ అ ప్రైమ్ నెంబర్ దెన్ లీవ్ ఇట్. మైనస్ 3x అని రాయొచ్చు, 3 into x ప్లస్ 9. ఈజ్ 9 ప్రైమ్ నెంబర్? 9 ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాస్తామంటే 9 into 9 is equal to 0. ఫస్ట్ 2 నెంబర్స్ 1 గ్రూప్, లాస్ట్ 2 టర్మ్స్ 1 గ్రూప్. ఇప్పుడు సార్ ఎందుకు సార్ మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము అంటేనమ్మా, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ మనకి తెలుస్తాయి. ఇక్కడ కామన్గా ఎవరున్నారు చూడండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఇద్దరు ఉన్నారు, x into x మైనస్ 3 into x. ఇప్పుడు రెండిట్లోనూ కూడా కామన్గా ఉన్నారా? ఈజ్ ఎనీ టర్మ్ కామన్ ఇన్ ఫస్ట్ గ్రూప్? ఫస్ట్ గ్రూప్లో ఏదైనా టర్మ్ కామన్గా ఉందా? ఫస్ట్ గ్రూప్లో కామన్గా మీరు చూసినట్లయితే x into x అండ్ మైనస్ 3 into xలో కామన్గా x ఉంది. ఎక్స్ని కామన్గా తీస్తాం ఫస్ట్ గ్రూప్ నుంచి. సో ఎక్స్ని కామన్ తీసినట్లయితే x ఈజ్ కామన్ ఇంటూ బ్రాకెట్ పెట్టండి ఇంటూ. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో ఎక్స్ కామన్ తీసాం, సెకండ్ టర్మ్లో కూడా ఎక్స్ కామన్ తీసాం. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో ఎక్స్ అని కామన్గా ఇంకెవడు మిగిలాడు? ఇక్కడ ఎక్స్ మిగిలాడు. ఎక్స్ మైనస్ సెకండ్ టర్మ్లో కూడా ఎక్స్ కామన్గా తీసాం, ఇంకెవడు మిగిలాడు? ఇంకా 3. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 క్లోజ్ ద బ్రాకెట్. ఇది ఫస్ట్ గ్రూప్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో కామన్గా మనకి ఎవరు ఉన్నారమ్మా? ఎక్స్ ఈజ్ కామన్ ఇన్ ఫస్ట్ గ్రూప్. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 వచ్చింది. అలాగే సెకండ్ గ్రూప్లో కూడా కామన్గా ఎవరు ఉన్నారో చూసుకోవాలి. సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి టర్మ్స్ ఎవరు? మైనస్ 3 into ఎక్స్ ప్లస్ 9 into 9. ఇవి కామన్గా ఉన్నాయి. అదే ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి సెకండ్ గ్రూప్లో. ఇందులో కామన్గా ఎవరు ఉన్నారు? ఓకే సారీ, ఇక్కడ 9 అని రాయొచ్చు. 3 into 3, సారీ నాట్ 9 into 9. We can express 9 as 3 into 3. ఇప్పుడు కామన్గా ఉన్నారు, ఫస్ట్ టర్మ్లోను 3 ఉన్నాడు, సెకండ్ టర్మ్లోను 3 ఉన్నాడు. 3 ఈజ్ కామన్ ఇన్ సెకండ్ గ్రూప్. ఇప్పుడు 3ని బయట తీసేద్దాం. తీసేసే ముందమ్మా దీని ముందు ఏ సింబల్ ఉన్నాడమ్మా? ఈ గ్రూప్కి ముందు ఏ సింబల్ ఉన్నాడు? ఇక్కడ మైనస్ ఉన్నాడు. ఇక్కడ ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబలే ఇక్కడ వేయాలి. ఇక్కడ ఈ 3xకి ముందు ప్లస్ ఉందనుకోండి, ప్లస్ రాయాలి. 3xకి ముందు మైనస్ ఉందనుకోండి, మైనస్ రాయాలి. సో మైనస్ రాసాం. మైనస్ ఎవరు కామన్? ఇక్కడ 3. మైనస్ 3 కామన్. మైనస్ 3 కామన్ వచ్చింది కాబట్టి కామన్ తీసాం. ఇంటూ బ్రాకెట్ పెట్టి ఇప్పుడు 3 కామన్ తీగా మిగిలిపోయిన టర్మ్స్ రాయండి. ఇప్పుడు 3 కామన్ తీసాం, ఇక్కడ ఎవడు మిగిలాడు? ఇక్కడ ఎక్స్ మిగిలాడు. ఎక్స్ ఇక్కడ సింబల్ ఏముంది? ఇక్కడ ప్లస్. కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మైనస్ కింద రాయాలి. ఎందుకంటే మనం మైనస్ కదా, మరి ఇక్కడ ఈ టర్మ్కి ముందు మైనస్ కదా ఉంది. ఇక్కడ ఇది ఒక్కటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది మనం. అమ్మా ఇక్కడ ఈ 3xకి ముందు ప్లస్ సింబల్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ 3xకి ముందు ప్లస్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ప్లస్ పెట్టేసి 3 రాసేసాం. ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో కామన్గా 3 ఉంది కాబట్టి 3 తీస్తాం. ఇంకా 3 తీసి ఇంకోటి మిగిలిపోయి ఇక్కడ ఎక్స్. ఇక్కడ ఏ సింబల్ ఉంటే సింబల్ వేసేసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 3 అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సెకండ్ గ్రూప్లో
ఈ ఫస్ట్ టర్మ్ ముందు మైనస్ ఉందో ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ మైనస్ కామన్గా వచ్చిందో, ఐ మీన్ ఈ సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ముందు మైనస్ ఉందో లోపల ఉన్నటువంటి సింబల్స్ మారిపోతాయి అన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈ ఫస్ట్ టర్మ్, ఈ సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ముందు మైనస్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. లోపల ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. సో ఇక్కడ నేను 3xలో ఎక్స్ కామన్, సో ఎక్స్ రాస్తాను. అదే ఎక్స్ సారీ 3 కామన్, 3 బయట తీస్తాం. ఇంకోటి మిగిలిపోయాడు ఎక్స్ రాస్తాను. ఇక్కడ సింబల్ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వేయాలి, మైనస్ వేయాలా? మైనస్ వేయాలి. ఎందుకు మైనస్ వేయాలి? ఎందుకంటే టర్మ్ ముందు మన మైనస్ ఉంది కాబట్టి. అదే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వేస్తాం, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు 3 × 3లో 3 కామన్, ఇంకోటి మిగిలాడు 3, క్లోజ్ ద బ్రాకెట్, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి వాల్యూ ఏమీ మారదు, కలిపి నేను మల్టిప్లై చేయండి మళ్ళీ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 × x, 3 × x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 × 3, వాల్యూ ఏమీ మారలేదు, ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఎక్స్ప్రెషన్ కనుక మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే x × x - 3 మైనస్ 3 × x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ కామన్గా x - 3 ఉన్నాడు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అగైన్ x - 3 ఈజ్ కామన్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ x - 3 కామన్గా ఉన్నాడు. మళ్ళీ టేక్అవుట్ x - 3 యాజ్ కామన్, x - 3ని కామన్గా తీద్దాం. x - 3, x - 3 ఈజ్ కామన్. ఇప్పుడు x - 3ని తీసేస్తే ఇంక ఇక్కడ ఎవడు మిగిలాడు? ఇక్కడ x మిగిలాడు. సో xని ఇక్కడ రాయండి, బ్రాకెట్ పెట్టి x. ఇక్కడ సింబల్ మైనస్ ఉంది, మైనస్ x - 3 కామన్ తీసుకోండి, ఇంకెవడు మిగిలాడు? ఇక్కడ 3 మిగిలాడు. దట్స్ ఆల్. ఇక్కడ x - 3 మళ్ళీ కామన్ అమ్మా. ఇక్కడ x - 3 ఉంది, ఈ టర్మ్లోనే x - 3 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి x - 3 కామన్ తీసాను. x - 3 కామన్ తీసి ఇక్కడ ఎవడు మిగిలాడు? x రాశాను. మళ్ళీ ఇక్కడ కూడా x - 3 తీసాం కదా, అప్పుడు ఇంకెవడు మిగిలాడు? -3 మిగిలాడు. -3 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్. Expressing the given polynomial as product of its factors is called factorization. Expressing the given expression as product of its factors is called factorization. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కింద రాయడాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. చూడండి, x² - 6x + 9 అనేటువంటి ఎక్స్ప్రెషన్ నేను x - 3 × x - 3 కింద రాశాను. ఇది ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు దీని నుంచి x - 3ని 0కి ఈక్వల్ చేయండి. x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా 0కి ఈక్వల్ చేయండి. x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి x వాల్యూ కదా కావాలి, సో -3 నా పక్క ట్రాన్స్పోజ్ చేయండి. -3 పక్క వెళ్తే +3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు +3. అండ్ నెక్స్ట్ మళ్ళీ -3 నా పక్క ట్రాన్స్పోజ్ చేయండి. -3 నా పక్క ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు +3. అంటే మీరు అనొచ్చు, అదేంటి సార్ ఇక్కడ +3 వచ్చింది, ఇక్కడ +3 వచ్చింది అని. అంటే ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. జీరోస్ ఈక్వల్గా ఉండమంటే ఇది ఒక మంచి టాపిక్. ఇది దీని గురించి మీకు నేను చెప్తాను. నేను ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి సరే ముందు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ +3 వచ్చింది, ఇక్కడ +3 వచ్చింది. మీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు +3 అండ్ +3 ఏమవుతారు? +3 and +3 are zeros of a quadratic polynomial. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి +3 అనేవి జీరోస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇక్కడ 3 వచ్చింది, అక్కడ 3 వచ్చింది అంటేనమ్మా, మీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్గానమ్మా మీకు నేను చెప్పాను, ఎవ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ కూడా ఎట్లా ఉంటాయో మీకు తెలియాలి. 2 zeros may be equal. 2 zeros may be different. Zeros does not exist.
మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితే వెన్ వి టేక్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్, ఒక క్వాడ్రాటిక్ పొలినామియల్ మనం తీసుకున్నట్లయితే ఆ క్వాడ్రాటిక్ పొలినామియల్ కనుక మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ద టూ సొల్యూషన్స్ మే బీ ఈక్వల్. ఆ రెండు సొల్యూషన్స్ కూడా ఈక్వల్గా ఉండొచ్చు, అంటే సేమ్ ఆన్సర్స్ రావచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ 3, సెకండ్ సొల్యూషన్ 3. లేదనుకోండి ఒక్కొక్కసారి 2 జీరోస్ మే బీ డిఫరెంట్, రెండు జీరోస్ కూడా డిఫరెంట్గా రావచ్చు. అంటే ఒకటేమో 3, ఒకటేమో -3, ఒకటి 3, ఒకటి 2, ఒకటి 7, ఒకటి 8, ఇలా డిఫరెంట్గా రావచ్చు. అండ్ సమ్టైమ్స్ ద 2 జీరోస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఉండవు అనమాట. సమ్టైమ్స్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ నో జీరోస్. మీరు అనొచ్చు, సార్ అదేంటండి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఒక్కొక్కసారి జీరోస్ ఉండవంటున్నారు ఏంటండి? మరి మీరు అన్నారు కదండి ఇందాకే, ఎవ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్ అన్నారు కదండి. మరి ఇప్పుడు ఏంటండి ఒక్కొక్కసారి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఉండవంటున్నారంటే నేను ఏమన్నాను? ఎవ్రీ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్. మ్యాక్సిమం 2 జీరోస్ అంటే అర్థం ఏంటో తెలుసు కదా మీకు? మ్యాక్సిమం 2 జీరోస్ అంటే వాటి యొక్క లిమిట్ 2 జీరోస్ అనమాట. అంటే ఇంకా 2కి తక్కువ అన్నా ఉంటాయి లేదా 2కి ఈక్వల్గా ఉంటాయి తప్ప 2ని ఎక్కువ అయిపోవని. మ్యాక్సిమము మినిమం అంటే మనకు తెలుసు కదండి. మ్యాక్సిమము మినిమము, యాక్చువల్లీ వీ డిస్కస్డ్ అబౌట్ మ్యాక్సిమం అండ్ మినిమం టర్మ్స్ ఇన్ ప్రాబబిలిటీ చాప్టర్. మీకు బాగా గుర్తెచ్చుకోవాలి. అట్మోస్ట్, అట్లీస్ట్. అట్మోస్ట్ అండ్ అట్లీస్ట్ అనే టర్మ్స్ గురించి మనము ప్రాబబిలిటీ చాప్టర్లో చదువుకుంటాం. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం, అట్లీస్ట్ అంటే మినిమం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను? నాకు మ్యాక్సిమం 100 రూపీస్ కావాలి. అట్మోస్ట్ ఐ నీడ్ 100 రూపీస్. ఇంకో డైలాగ్, ఐ నీడ్ మినిమం 100 రూపీస్. అంటే ఇక్కడ నాకు మ్యాక్సిమం 100 రూపీస్ కావాలి అంటే మీరు రూపాయి దగ్గర నుంచి 100 రూపాయల వరకు, అంటే నా లిమిట్ 100 రూపీస్, మ్యాక్సిమం 100. అంటే మినిమం మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను. ఐ కెన్ యాక్సెప్ట్ ఈవెన్ జీరో కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఏం ఇవ్వకపోయినా సరే నేనే ఫీల్ అవును. అదే మినిమం 10 రూపీస్ అంటే అది ఇట్స్ ఎ నెససరీ, ఇట్స్ ఇంపార్టెంట్. అలా అనుకుంటారు మినిమం 10 రూపీస్ అన్న ఇవ్వంటారు. గివ్ మీ అట్లీస్ట్ 10 రూపీస్, అట్లీస్ట్ 10 అంటే దానికి తగ్గించకూడదు. అట్లీస్ట్ 10 అంటే అట్లీస్ట్ 10 అంటే 10 రూపీస్ మాత్రం ఇవ్వమని కాదు, 10 రూపీస్ అన్న ఇవ్వండి. 10 నుంచి ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను. అదే మ్యాక్సిమం 10 రూపీస్ అని అనుకో, ఓహో 10 రూపీస్ కంటే తక్కువ వచ్చినా ఓకే. మ్యాక్సిమం అంటేనమ్మా, మ్యాక్సిమం 10 రూపీస్ అంటే 10 రూపీస్ ఆర్ బిలో 10 రూపీస్. మినిమం 10 రూపీస్ అంటే 10 రూపీస్ ఆర్ అబౌట్ 10 రూపీస్. మీకు చెప్పింది అర్థమవుతుందమ్మా? మ్యాక్సిమం 10 రూపీస్ కావాలి అంటే 10 రూపీస్ ఆర్ బిలో 10 రూపీస్. మినిమం 10 రూపీస్ కావాలి అంటే 10 రూపీస్ ఆర్ అబౌట్ 10 రూపీస్ అని దాని అర్థం. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ గురించి కూడా ఏం చెప్తాం? క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్. మ్యాక్సిమం 2 జీరోస్ అంటే ఇట్ హ్యాస్ 2 జీరోస్ ఆర్ లెస్ దాన్ 2 జీరోస్. 2 జీరోస్ ఉండొచ్చు లేదా 2 జీరోస్ కంటే తక్కువ ఉండొచ్చు. 2 జీరోస్ కంటే తక్కువ అంటే ఒక్కొక్కసారి 2 జీరోస్ ఉండొచ్చు 2 కంటే తక్కువ. ఒక్కొక్కసారి 2 జీరోస్ ఉండొచ్చు 2 కంటే తక్కువ. ఒక్కొక్కసారి 1 జీరో ఉండొచ్చు, ఒక్కొక్కసారి జీరో అంటే నో జీరోస్, ఒక్కొక్కసారి జీరోస్ ఉండకపోవచ్చు. ఇది మ్యాక్సిమం అంటే. ఈ పాయింట్ మీరు మైండ్లో బాగా పెట్టుకోవాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 జీరోస్ అంటే తప్పు. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటే తప్పు. A quadratic polynomial has maximum 2 zeros. That is correct. A quadratic polynomial has maximum 2 zeros అంటే quadratic polynomial జీరోస్ ఒక్కొక్కసారి 2 ఉండొచ్చు, 2 కంటే తక్కువ 1 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 0 ఉండకపోవచ్చు. అదే నేను ఇక్కడ కేసు రాశాను. ఫస్ట్ కేస్, sometimes the given quadratic polynomial has equal zeros. అంటే రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. Sometimes the given quadratic polynomial has different zeros. ఆ జీరోస్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. Sometimes the given quadratic polynomial has no zeros. ఒకసారి జీరోస్ అనేవి ఉండవు అనమాట. ఇంకొక 2 1 0 అంటే మీకు అర్థమవుతాయి. 2 అంటే 2 జీరోస్ డిఫరెంట్, 1 అంటే 2 జీరోస్ ఈక్వల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 + 3 వచ్చింది, సెకండ్ 0 కూడా +3 వచ్చింది. 0 అంటే నాట్ ఎగ్జిస్ట్.
అసలు జీరోస్ అనేవే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండవు అనమాట. అమ్మా ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 2 జీరోస్ అంటే అర్థం ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉండొచ్చు, 2 కంటే తక్కువ ఉండొచ్చు అని అర్థం. అంటే 2 జీరోస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1 జీరో ఉండొచ్చు, ఒక్కొక్కసారి 0 ఉండొచ్చు. 0 అంటే అసలు జీరోస్ అనేవి ఉండవు. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉంటాయి, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 డిఫరెంట్ జీరోస్ ఉంటాయి, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఉండవు. మొత్తం 3 కేసెస్ ఉంటాయి. వెన్ వీ టేక్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, sometimes the given quadratic polynomial has 2 equal zeros. ఆ రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇవి ఇలాగా 3 and 3. Sometimes the given quadratic polynomial has 2 different zeros. ఒక్కొక్కసారి ఆ పాలినామియల్కి జీరోస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒకసారి +3, -2, 3, 8, 7, 12, 19, 21 ఇలా. Sometimes given quadratic polynomial has no zeros. ఒకసారి ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ ఉండవు. బట్ ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఎవరు? x² - 6x + 9. ఈ x² - 6x + 9 అనేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉన్నాయి. ద ఫస్ట్ జీరో ఇస్ +3 అండ్ సెకండ్ జీరో ఇస్ +3. సో ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ 2 ఈక్వల్ జీరోస్. ఇంకొక ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ 3 ప్రాబ్లమ్స్ and I will solve these 3 problems by using prime factorization method. ఈ prime factorization method యూజ్ చేసి ఈ 3 ప్రాబ్లమ్స్కి కూడా నేను సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాను. రైట్, ఫస్ట్ పాలినామియల్ x² - 2x - 8. x² - 2x - 8 degree 2. So it is a quadratic polynomial. వేరియబుల్ ఆఫ్ దిస్ polynomial is x. ఇందులో ఉన్న వేరియబుల్ x. ఫస్ట్ మీకు నేను చెప్పాను, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పాలినామియల్. ఈ పాలినామియల్ పేరు ఏమనిద్దామంటే p of x is equal to x² - 2x - 8. Now take second polynomial 4x² - 4x + 1. 4x² - 4x + 1 is a polynomial. The degree of that polynomial is 2. ఆ polynomial తాలూకా డిగ్రీ 2. కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. ఐ వాంట్ టు ఫైండ్ జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్. ఈ పాలినామియల్కి నేను జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పాలినామియల్. ఇచ్చిన పాలినామియల్కి నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ x కాబట్టి ఈ పాలినామియల్ నేమ్ ఆల్సో p of x is equal to 4x² - 4x + 1. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 6x² - 7x - 3. 6x² - 7x - 3 is a polynomial. The degree of this polynomial is 2, so it is a quadratic polynomial. I want to find zeros of that polynomial. Zeros find చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ give name. వేరియబుల్ x కాబట్టి p of x is equal to 6x² - 7x - 3. 6x² - 7x - 3. ఇలా నేను ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యాను. ఇదే కదమ్మా ఫస్ట్ స్టెప్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పాలినామియల్. ఐ గేవ్ నేమ్ టు ద 3 పాలినామియల్స్ ఈస్ p of x. 3 పాలినామియల్స్కి కూడా p of x అని ఇచ్చాను. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఈ పాలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పాలినామియల్ మనం జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే ఇఫ్ p of x is equal to 0, అంటే p of x ని మనం జీరోకి ఈక్వల్ చేయాలి. ఈ పాలినామియల్ అంతటిని జీరో చేయాలి మనం. అంటే p of x ప్లేస్లో ఇది రాయండి, x² - 2x - 8 is equal to 0. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఇక్కడ కూడా అంతే. ఈ 4x² - 4x + 1 అనే పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే జీరో చేయాలి. అంటే p of x is equal to 0. దెన్ 4x² - 4x + 1 is equal to 0. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ కూడా అంతే. మన ఇంటెన్షన్ ఏంటి? వీ వాంట్ టు మేక్ p of x is 0. p of x ని జీరో చేద్దాం అనుకుంటున్నాం. సో p of x is equal to 0. p of x అంటే ఎవరు ఇక్కడ? 6x² - 7x - 3. సో p of x ప్లేస్లో 6x² - 7x - 3 is equal to 0. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. వెరీ ఈజీ అమ్మా ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఆ పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ నుంచే అసలైంది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి?
we have to take coefficient of first term and last term from the given polynomial. ఇచ్చిన పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ని లాస్ట్ టర్మ్ని తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎవరు? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతే ఇక్కడ 1. సో ఫస్ట్ టర్మ్ 1, ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ 1. మరి లాస్ట్ టర్మ్ ఎవరు? ఎల్టీ లాస్ట్ టర్మ్ -8. ఈ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకొని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1 అండ్ లాస్ట్ టర్మ్ -8. మల్టిప్లై దెమ్. ప్లస్ ఇంటూ మైనస్, 1 8 8 -8 వచ్చింది. ఏం చేశానమ్మా? టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ లాస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఎవరు? 4x². 4x² కోఎఫిషియంట్ ఎవరు? 4. ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే ఈ 4x² అనే టర్మ్లో 4x² కోఎఫిషియంట్ ఎవరు? 4. అది ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ 4. లాస్ట్ టర్మ్ +1. LT లాస్ట్ టర్మ్ +1. మల్టిప్లై దెమ్. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయి. ఫస్ట్ టర్మ్ 4 అండ్ లాస్ట్ టర్మ్ 1. 4 1s are 4. వెరీ గుడ్. థర్డ్ స్టెప్ ఈజ్ ఓవర్. అట్లాగే సేమ్ వి విల్ డూ ఫర్ థర్డ్ ప్రాబ్లం. అదే దాన్ని థర్డ్ దాన్ని కూడా చేద్దాం. టేక్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్. ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ 6x². 6x² కోఎఫిషియంట్ 6. ఫస్ట్ టర్మ్ 6. అండ్ టేక్ లాస్ట్ టర్మ్ -3. టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఇదేమో ఇంపార్టెంట్. ఫస్ట్ టర్మ్ +6, లాస్ట్ టర్మ్ -3. నౌ మల్టిప్లై దెమ్. మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 6 అండ్ లాస్ట్ టర్మ్ -3. మల్టిప్లై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్, 6 3s 18. మల్టిప్లై చేస్తే -18 వచ్చింది. ఎవరికి అర్థమైందమ్మా? టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అండ్ మల్టిప్లై దెమ్. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ తీసుకొని మల్టిప్లై చేయండి. ఇక్కడ వరకు అర్థమైందమ్మా క్లియర్గా? ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకొని మల్టిప్లై చేశాను. ఇక్కడ వరకు అర్థమైంది మనకి. నెక్స్ట్ ఏంటి సార్? ఎక్స్ప్రెస్ దిస్ ఆన్సర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఈ వచ్చినటువంటి ఆన్సర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద రాయాలి. ఇక్కడ ఆన్సర్ -8. -8ని ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద రాయాలి. హియర్ ఆన్సర్ ఈజ్ 4. వీ హ్యావ్ టు రైట్ 4 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. Here answer is -18. We have to write -18 as product of 2 numbers. Radama. So now we have to express -8 as product of 2 numbers. 8 ni product of 2 numbers కింద రాయగలం. 8 ని 1 8s are 8. 1 8s are 8 కింద రాయొచ్చు. 2 4s are 8. 2 4s are 8 కింద రాయొచ్చు. అయితే తప్ప ఎలా రాయడం 8 ని? ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద. అర్థమైందండి ఇక్కడ వరకు నేను చెప్పింది? అలాగే ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ 4 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. 4 అని రాయొచ్చు. 1 4s are 4. 2 2s are 4. ఇంకా అలాగా రాయలేం. అలాగే -18 కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద రాయండి. 1 18s are 18. 2 9s are 18. 3 6s are 18. అంతే. మీరు అనొచ్చు సార్ 6 3s are 18 సార్. 6 3s are అన్నా 3 6s are అన్నా ఒకటే. 9 2s are అన్నా 2 9s are అన్నా ఒకటే. ఇలా రాసాం. ఏమా? మరి ఇప్పుడు ఇది మైనస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇది -8 కదా. సో 8 నాలుగు రాశాను. ఇక్కడ నేను ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కింద రాశాను. 1 8s are 8. 2 4s are 8. 4 నెల రాశాను. 1 4s are 4. 2 2s are 4. 18 నెల రాశాను. 1 18s are 18. 2 9s are 18. 3 6s are 18. ఇప్పుడు మిడిల్ టర్మ్ తీసుకోవాలి. వాట్ ఈస్ మిడిల్ టర్మ్ ఆఫ్ ద గివెన్ polynomial? మిడిల్ టర్మ్ -2x.
అసలు ఈ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయడానికి గల రీజన్ ఇదే. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, -2x రావాలి. ఎలాగొస్తుంది చూడండి. 1 + 8 9 వస్తుంది. 1 + 8 ఎంత వస్తుంది? 9 వస్తుంది. పోనీ -1 -8 కింద రాద్దాం. ఇక్కడ -1 పెట్టి ఇక్కడ -8 పెట్టామనుకో, -1 -8 -9 వస్తుంది. రావట్లేదు. పోనీ ఇక్కడ -1 ఇక్కడ +8 పెట్టామనుకోండి, -1 + 8 అంటే 7 వస్తుంది. పోనీ ఇక్కడ -8 ఇక్కడ ప్లస్ పెడితే 1 - 8 కూడా -7 వస్తుంది. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది చూద్దాం. 2 4s are 8. ఇద్దరిని యాడ్ చేయి. 2 + 4 2 + 4 6 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి -2x రావాలి. అలా అని చెప్పి ఇద్దరికి మైనస్లు పెట్టకూడదు. ఇక్కడ -2 ఇక్కడ -4 పెట్టకూడదు. పెడితే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ -2 -4ని యాడ్ చేయి. -2 -4ని యాడ్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 4 6. బిగ్గెస్ట్ నెంబర్ 4 కాబట్టి దాని -1 కాబట్టి -6 వచ్చింది. ఇక్కడ -2 రావాలి. ఇది కూడా పోయింది. కానీ ఎలా రాయొచ్చు అనుకుంటాను. ఇక్కడ మనకి -2 రావాలి కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ పెట్టి స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ సింబల్ పెడతాం. చూడండి, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ పెట్టాను, స్మాలెస్ట్ నెంబర్కి 2 పెట్టాను. ఇప్పుడు యాడ్ చేయండి. +2ని -4ని యాడ్ చేయండి. +2 ప్లస్ ఇంటూ మైనస్ -4. 2 - 4 ఎంత? -2. -2 వచ్చేసిందా లేదా? అంటే ఇక్కడ -2x రావాలంటే ఎలాగొస్తుంది? ఒకటేమో ఇక్కడ +2 ఉంది, 4 ఉంది. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే -2 రావాలి. అప్పుడు ఎలా రావాలి? బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేసుకోవాలి, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ సింబల్ వేసాం. ప్లస్ వేస్తే -2x వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఇప్పుడు -2xని +2 + -4 రాయండి. +2x + -4x. 2x - 4xని యాడ్ చేస్తే -2x వస్తుంది. అంటే ఇప్పుడు -2x బదులుగా ఏమి రాస్తాం? -2x బదులుగా +2x + -4x రాస్తాం. రైట్. x² -2x వాల్యూ ఎంత? -2xని +2x + -4x కింద రాసాం. లాస్ట్ టర్మ్ ఎవరు ఇక్కడ? -8 = 0. అమ్మ మీరు అడగచ్చు, సార్ ఇక్కడ బాగా మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. -2a రావాలి మిడిల్ టర్మ్. -2a రావాలి అంటే ఎలాగొస్తుంది? 2 అనే నెంబర్ ఉంది, 4 అనే నెంబర్ ఉంది. స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేసాం అనుకోండి. ఒకవేళ సార్ 2k మైనస్ సింబల్ వేయచ్చు కదండి, 4k ప్లస్ సింబల్ వేయచ్చు కదని అన్నారు అనుకోండి. పోనీ -2 + 4 తీసుకుని యాడ్ చేసాం అనుకోండి. -2 + 4 ఏమో +2 వస్తుంది. మనకి ఇక్కడ -2 రావాలి. అందుకనే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ వేసాం అన్నమాట. = 0. సింప్లిఫై చేయండి దీన్ని. x² + 2x ప్లస్ ఇంటూ మైనస్ 4x -8 = 0. చెప్పాను కదమ్మా, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ x², నెక్స్ట్ టర్మ్ 2x, థర్డ్ టర్మ్ -4x, ఫోర్త్ టర్మ్ -8. 2 టర్మ్స్ని కలిపి ఒక గ్రూప్ కింద తీసుకోవాలి. ఫస్ట్ 2 టర్మ్స్ 1 గ్రూప్, లాస్ట్ 2 టర్మ్స్ 1 గ్రూప్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ని కూడా ఫ్యాక్టరైజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరైజ్ x²ని ఫ్యాక్టరైజ్ చేస్తే x into x ప్లస్ ఫ్యాక్టరైజ్ 2x. వీ కెనాట్ ఫ్యాక్టరైజ్ 2xని ఫ్యాక్టరైజ్ చేయలేం, ఎందుకంటే 2x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ మనం ఫ్యాక్టరైజ్ చేయలేం కాబట్టి అలాగే దాన్ని 2 into x కింద రాశారు.
4 వీ కెన్ ఫ్యాక్టరైజ్ 4ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. 4ని 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు ఇంటూ ఎక్స్. 4ని ఫ్యాక్టరైజ్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ కింద రాస్తాం. మైనస్ 8ని కూడా ఫ్యాక్టరైజ్ చేయండి. 8ని ఫ్యాక్టరైజ్ చేస్తే 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ ఒక గ్రూపు, లాస్ట్ 2 టర్మ్స్ ఒక గ్రూప్ కదా. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో కామన్ టర్మ్ ఎవరో చూడండి. ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఎక్స్ ఉంది. సో ఈ టర్మ్లోనూ ఎక్స్ ఉంది, ఈ టర్మ్లోనూ అదే ఈ 2 టర్మ్స్లోనూ కూడా కామన్గా ఎక్స్ ఉంది. కాబట్టి ఎక్స్ కామన్గా తీసేద్దాం. ఎక్స్ కామన్గా బయట తీసేసిన తర్వాత ఇంకా ఇందులో ఎవరు మిగిలేరు? ఎక్స్ ఉంది, ఎక్స్ రాసాను. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్. సో ప్లస్ వేసాం. ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ కామన్ వేసినప్పుడు ఇంకేం మిగిలింది? ఇక్కడ 2 ఉంది, 2 వేసాం. 2 వేసి బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. అంటే ఇక్కడతో ఫస్ట్ గ్రూప్ అయిపోయిందని. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వద్దాం. సెకండ్ గ్రూప్లో కామన్గా ఎవరున్నారు చూడండి. ఇందులోనూ 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. అంటే ఇక్కడ ఎవరు కామన్గా వచ్చారు మనకి? ఇక్కడ 2 ఇంటూ 2 4 కామన్గా వచ్చింది. అంతకంటే ముందు ఈ టర్మ్కి ముందు ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసుకోవాలి. ఈ టర్మ్కి ముందు ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ యొక్క స్పెషాలిటీ మనకు తెలుసు కదా. సో మైనస్ కామన్ వచ్చింది ఇక్కడ. సో మైనస్ తీస్తాం. ఈ టర్మ్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేస్తాం. సో కామన్గా ఎవరు వచ్చారు? 2 ఇంటూ 2. 2 ఇంటూ 2 అంటే 4 రాశాను. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మా ఇంపార్టెంట్ అసలు ఇక్కడ మైనస్ కామన్ వచ్చింది కాబట్టి లోపల ఉన్న సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మైనస్. ఒకవేళ సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ముందు మైనస్ ఉంటే మైనస్ కనుక మనం కామన్ తీసినట్లయితే అక్కడ లోపల అక్కడ మైనస్ ఉందనుకోండి ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఒకవేళ ప్లస్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, సింబల్స్ న్యాచురల్గా వేసేసుకోవచ్చు. ఓకే, కామన్గా ఎవరు వచ్చారు? ఇక్కడ 2 ఇంటూ 2 కామన్ తీస్తాం. ఇంకోటి మిగిలిపోయాడు, ఇక్కడ ఎక్స్ మిగిలిపోయాడు, ఎక్స్ రాస్తాం. ఎక్స్ నెక్స్ట్ సింబల్ ఎవరు? ఇక్కడ మైనస్. సో ఇక్కడ మైనస్ వేయకూడదు, ఏం వేయాలి? ప్లస్ వేయాలి. ఎందుకని? మైనస్ కామన్ తీసాం కాబట్టి. మైనస్ కామన్ తీస్తే లోపల మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇందులో 2 ఇంటూ 2 కామన్గా తీస్తాం. ఇంకోటి మిగిలిపోయాడు, ఇంకొక 2 ఉంది, 2 రాస్తాం. అంతే, ఈజ్ ఈక్వల్ టు 0. This is the expression. In this expression, again x plus 2 is common. మళ్ళీ x plus 2 కామన్ గా వచ్చాడు. Again x plus 2 is common. మళ్ళీ x plus 2 కామన్ గా వచ్చాడు. అంటే మళ్ళీ x plus 2 కామన్ తెద్దాం. ఇందులోంచి x plus 2 కామన్ తెద్దాం, ఇందులోంచి x plus 2 కామన్ తెద్దాం. సో x బ్రాకెట్ x plus 2 కామన్. ఇక్కడ x plus 2 కామన్ గా తీస్తే ఇంకెవరు మిగిలిపోయాడు? ఇక్కడ x. బ్రాకెట్ ఓపెన్ చేసి x పెడతాం. అయిపోయింది. మైనస్ ఉంది, మైనస్. x plus 2 కామన్ కదా, x plus 2 ఆల్రెడీ కామన్ తీస్తాం. ఇంకోటి మిగిలాడు 4 is equal to 0. That's all. This is factorization. సో దీని నుంచి x plus 2 0కి ఈక్వల్ చేయండి, x minus 4 0కి ఈక్వల్ చేయండి. x plus 2 is equal to 0 and x minus 4 is equal to 0. ప్లస్ 2 నా పక్క ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ 2 అవుతుంది. x is equal to minus 2. మైనస్ 4 నా పక్క ట్రాన్స్పోర్ట్ చేస్తే x is equal to plus 4. So what are the zeros of this polynomial? Minus 2 and plus 4. Minus 2 and 4 are zeros of the given quadratic polynomial. I already told you. మీకు నేను చెప్పాను, ఒక quadratic polynomial కి జీరోస్ రెండు కూడా ఈక్వల్గా ఉండొచ్చు. సమ్ టైమ్స్ 2 జీరోస్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి జీరోస్ ఉండకపోవచ్చు. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఫస్ట్ జీరో -2, సెకండ్ జీరో +4. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయా? ద 2 జీరోస్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఒక్కొక్కసారి 2 జీరోస్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కసారి 2 జీరోస్ ఈక్వల్గా ఉంటాయి, ఒక్కొక్కసారి అసలు జీరోసే ఉండవు ఆ పాలినామియల్కి. వీ కెనాట్ ఫైండ్ జీరోస్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి మనం జీరోస్ ఫైండ్ చేద్దాం. ఇలాగే సెకండ్ పాలినామియల్కి కూడా జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే మనం ఇప్పుడు సెకండ్ పాలినామియల్ కూడా జీరోస్ ఫైండ్ చేద్దాం. స్టెప్స్ మనకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చాం ఆల్రెడీ. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకున్నాం, ప్రొడక్ట్ చేసాం. ఆ ప్రొడక్ట్ని 4, ఆ 4ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేసాం. 1 into 4 4. సో 1 into 4 4, 2 into 2 4. ఇప్పుడు ఏం చేయాలి?
మిడిల్ టర్మ్ తీసుకో, అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, లేదా వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సో మిడిల్ టర్మ్ ఎవరు? మిడిల్ టర్మ్ -4x -4 రావాలన్నమాట. ఎవరిని యాడ్ చేస్తే -4 వస్తుంది చూడండి. 1 + 4 5 వస్తుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి చూడు. 4 - 1 3 వస్తుంది. రావట్లేదు కదా. 1 + 4 5 వస్తుంది. 1 - 4 3 వస్తుంది. రావట్లేదు. 2 + 2 4 వస్తుంది కదా. చూడండి, ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4 వచ్చింది. కానీ ఇక్కడ మనకి -4 రావాలి. -4 రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మైనస్ పెడతాం, ఇక్కడ మైనస్ పెడతాం, రెండింటికి మైనస్ పెడతాం. -2 - 2 -4 అవుతుంది. సమ్ ఆఫ్ 2 నెగటివ్ నెంబర్స్ ఈజ్ అగైన్ నెగిటివ్. సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ అగైన్ పాజిటివ్. రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే పాజిటివ్ వస్తుంది, రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, 2 + 2 4 అయింది, కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ -4 కాబట్టి రెండింటికి మైనస్ అని పెడతాం. -2 -2. ఇప్పుడు -4x అని రాయొచ్చు. వీ కెన్ రైట్ -4x యాజ్ -2x ప్లస్ బ్రాకెట్స్ ఆఫ్ -2x అలాగే ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ మిడిల్ టర్మ్ రావాలి, ఈ ఇద్దరిని యాడ్ చేస్తే. ఇక 2 + 2 4 వచ్చింది, కానీ -4 రావాలి కాబట్టి రెండింటికి మైనస్ వేసాను. -2 - 2 -4 వచ్చింది. ఇప్పుడు ఈ -4x ప్లేస్లో ఎవరిని రాస్తాం మనం? ఈ -4x బదులుగా -2x ప్లస్ -2x అంతే రాసేయండి. చేసి ఫ్యాక్టరైజేషన్ వచ్చేస్తుంది. 4x² - 4x + 1 = 0. రాయండి. ఫస్ట్ టర్మ్ 4x², 4x². ఇప్పుడు మైనస్ పెట్టకూడదు ఇక్కడ. -4xకి వాల్యూ ఉంది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ -4x? -4x వాల్యూ -2x ప్లస్ బ్రాకెట్స్ ఆఫ్ -2x. నెక్స్ట్ టర్మ్ ఎవరు? +1 = 0. తెలిసి సింప్లిఫై చేయండి. 4x² - 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2x ప్లస్ 1 = 0. ఇక్కడ నుంచి మనకు తెలుసు ఫస్ట్ టర్మ్ 4x², నెక్స్ట్ టర్మ్ -2x, థర్డ్ టర్మ్ -2x, ఫోర్త్ టర్మ్ +1. ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఒక్కొక్క టర్మ్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 4x² ఉంది. 4 ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు. సో 4 నెంబర్ రాయొచ్చు. 2 2s are 4ని 2 × 2 కింద రాసుకోవచ్చు. ఇంటూ x² నెంబర్ రాయొచ్చు. x²ని x × x. సో 4x² నెంబర్ రాసుకోవచ్చు. ఇప్పుడు 2 × 2 × x × x మైనస్ 2x అని రాయొచ్చు. 2x అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబరే, ఎందుకంటే 2ని మనం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేం, xని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేం. కాబట్టి 2xని 2 × x కింద రాస్తాం. మైనస్ మళ్ళీ 2x ఉంది. మళ్ళీ 2xని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేం, ఎందుకంటే 2 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. x కూడా ప్రైమ్ నెంబర్ కిందే లెక్క, ఎందుకంటే xని x కింద కదా రాయగలం. 2 × x ప్లస్ 1 కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయలేం, ఎందుకంటే 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. అది కాంపోజిట్ నెంబర్ అయితేనే ఫ్యాక్టరైజ్ చేయాలి. 1 కాంపోజిట్ నెంబర్ కాదు కదా. 1 = 0. వెరీ సింపుల్ అండి. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, we have to take first 2 terms as one group and last 2 terms as one group. ఫస్ట్ 2 టర్మ్స్ని కలిపి ఒక గ్రూప్ కింద తీసుకోవాలి, లాస్ట్ 2 టర్మ్స్ని కలిపి ఒక గ్రూప్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఎవరు ఉన్నారో మనం చూసుకోవాలి. ఫస్ట్ గ్రూప్లో కామన్గా ఎవరు ఉన్నారో బాగా చూడండి. ఇక్కడ 2 ఉంది, సో ఇక్కడ 2 ఉంది. ఇక్కడ x ఉంది, సో ఇక్కడ కూడా x ఉంది. సో టోటల్లీ 2 and x. 2x ఈజ్ కామన్ ఫ్రమ్ ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్లో 2x ఉంది, సో టేక్ అవుట్ 2x యాజ్ కామన్. సో 2xని కామన్గా తీసేసాం. టర్మ్ తర్వాత రాసుకుందాం. అలాగే సెకండ్ నుంచి కూడా ఎవరు కామన్గా ఉండి చూద్దాం. ఓకే, ఇక్కడ ఎవరు మిగిలిపోయారు? ఇక్కడ 2x కామన్ తీసిగా ఇక్కడ ఇంకొక 2 ఉంది, x ఉంది, ఇంకొక 2x మిగిలిపోయింది ఇక్కడ. సో 2x రాసి 2x మైనస్ మైనస్ ఇక్కడ మొత్తం 2x కామన్గా వచ్చేసింది. సో ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేకపోతే 0 వేయకూడదు, ఏమీ లేకపోతే 1 వేయాలి. ఇక్కడ మొత్తం 2x కామన్ వచ్చేసింది కదా, సో ఇక్కడికి ఏమీ లేదు, ఏమీ లేకపోతే 1 వేసుకోవాలి. నెక్స్ట్
2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈ గ్రూప్లో కామన్గా ఉన్నారో చూద్దాం. కామన్గా ఉన్నారో లేదో చూసి ముందు ఈ టర్మ్కి ముందు ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. ఆ సింబల్ వేయాలి. ఈ టర్మ్కి ముందు మైనస్ ఉంది, సో మైనస్ వేయాలి. ఇక్కడ తెలిసిపోయింది కదా. ఎప్పుడైతే టర్మ్కి ముందు మైనస్ వచ్చిందో అప్పుడు లోపల ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అన్నమాట. కామన్గా ఎవరైనా ఉన్నారా? 2xలోను 1లోను కామన్గా ఎవ్వడో కామన్గా లేడు. 2xలోను 1లోను ఎవ్వడో కామన్గా లేకపోతే 1 ఉందని అనుకో, 1 వేసుకోవాలి. కామన్ ఏమీ లేకపోతే 1 వేసుకోవాలి. ఇఫ్ నో 1 ఈస్ కామన్ ఇన్ ఎనీ గ్రూప్ దెన్ వీ హ్యావ్ టు టేక్ 1 తీసుకోవాలి కామన్గా. బ్రాకెట్ ఉన్నదన్నట్టుగా రాసేద్దాం. ఇక్కడ 2x ఉంది, 2x ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు ప్లస్ ఏమవుతాడు? ప్లస్ విల్ బికమ్ మైనస్. ఎందుకు ఇక్కడ సింబల్ చేంజ్ అయ్యాడు? ఎందుకంటే టర్మ్ ముందు మైనస్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ లోపల ప్లస్ ఉంటే మైనస్ అవుతాడు, మైనస్ ఉంటే ప్లస్ అవుతాడు. 1 ఉంది, 1 కింద రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్, అయిపోయింది. అగైన్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 2x మైనస్ 1 ఈజ్ కామన్. మళ్ళీ 2x మైనస్ 1 కామన్గా వచ్చాడు. ఈ టర్మ్లోను 2x మైనస్ 1 ఉన్నాడు, ఈ టర్మ్లోను 2x మైనస్ 1 ఉన్నాడు. సో 2x మైనస్ 1 మళ్ళీ కామన్ తీద్దాం. 2x మైనస్ 1 ఈజ్ కామన్. సో 2x మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఇంకెవరు మిగిలాడు? ఇక్కడ 2x మిగిలాడు మైనస్. ఇక్కడ 2x మైనస్ 1 కామన్ తీస్తే ఎవరు మిగిలాడు? ఇక్కడ ఇంకా ఇక్కడ 1. 2x మైనస్ 1 కీప్ ఇట్ ఇన్ బ్రాకెట్లో పెట్టండి ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. సో దీని నుంచి 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 1ని 0కి ఈక్వల్ చేయాలి. అండ్ మళ్ళా 2x మైనస్ 1ని 0కి ఈక్వల్ చేయాలి. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ముందు -1 ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు -1 అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ కావాలి. సో 2x అంటే 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 మల్టిప్లై చేస్తుంది, ఆ పక్క తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫస్ట్ 0 1/2. అట్లాగే మళ్ళీ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి x వాల్యూ కావాలి. -1 ఆ పక్క ట్రాన్స్పోజ్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు +1. x వాల్యూ కావాలి కాబట్టి 2ని ట్రాన్స్పోజ్ చేయండి. 2 మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఆ పక్క తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో వాట్ ఆర్ ద జీరోస్ ఫర్ దిస్ polynomial? 4x square minus 4x plus 1 is a polynomial. What are the zeros for this polynomial? 1/2 and 1/2. మళ్ళీ సేమ్గా వచ్చినాయి కదా. 1/2 and 1/2 are the zeros of the second polynomial. చూడండి, రెండు జీరోస్ ఈక్వల్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయా? The two zeros are equal. చెప్పుకున్నాం కదండి మీకు ఇందాక 3 కేసెస్ ఉంటాయి. If we take a quadratic polynomial, then we have 3 different cases. The given polynomial has sometimes 2 equal zeros. The given polynomial has sometimes 2 different zeros. The given polynomial has sometimes no zeros. ఒక్కొక్కసారి ఒక quadratic polynomial కి 2 ఈక్వల్ జీరోస్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ 0 1/2, సెకండ్ 0 1/2. ఒక్కొక్కసారి sometimes the given quadratic polynomial has 2 different zeros. ఆ రెండు జీరోస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, -2 +4. ఒక్కొక్కసారి ద గివెన్ క్వాడ్రాటిక్ పోలినామిల్ హ్యాస్ నో జీరోస్. మీరు అనొచ్చు, సార్ మరి మీరు చేసుకుంటా వస్తున్నారండి, చేసుకుంటా వచ్చినప్పుడు ఒక క్వాడ్రాటిక్ పోలినామిల్ ప్రతిసారి కూడా జీరోస్ వస్తున్నాయండి, మరి మీరు మూడో కేసు ఏంటండి సమ్ టైమ్స్ గివెన్ క్వాడ్రాటిక్ పోలినామిల్ హ్యాస్ నో జీరోస్ అంటున్నారు. మీరు అనొచ్చు, ఒక ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామిల్కి ఒక్కొక్కసారి జీరోస్ ఉండవమ్మా. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామిల్కి ఒక్కొక్కసారి జీరోస్ లేకపోతే అప్పుడు మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? హౌ కెన్ వి ఫైండ్ జీరోస్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో జీరోస్? జీరోస్ లేకపోతే జీరోస్ ఎలా ఫైండ్ చేస్తారు సార్ అంటే, ఇఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ హ్యాస్ నో జీరోస్ దెన్ వీ కెనాట్ ఫైండ్ ఇట్స్ జీరోస్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్కి జీరోస్ అనేవి లేకపోతే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి వాటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేము. వీ కెనాట్ ఫైండ్ జీరోస్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్, వీ కెనాట్ ఫైండ్ జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వెన్ ఇట్ హ్యాస్ నో జీరోస్. ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్కి జీరోస్ లేకపోతే ఆ జీరోస్ మనం చెప్పలేం, ఫైండ్ అవుట్ చేయలేం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది పనిచేయదు.
అందుకనే మీకు చూడండి, బిగినింగ్ నేను చెప్పాను, వీ హ్యావ్ 4 మెథడ్స్ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ ఫైండ్ చేయడానికి మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ గ్రాఫికల్ మెథడ్, థర్డ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, ఫోర్త్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. ఆ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అనే మెథడ్ని మనం ఉపయోగిస్తాం. ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక జీరోస్ లేకపోతే, క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ లేవు అంటే అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ మనకి అది అవసరం లేదు. ఓకేనమ్మా, రైట్. ఇది సెకండ్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. 6x² - 7x - 3 = 0. 6x² - 7x - 3 = 0 వచ్చింది. అది ఆల్రెడీ మనం కొంత దాన్ని సాల్వ్ చేసాం. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని తీసుకున్నాం. అందులో ఉన్న ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం, లాస్ట్ టర్మ్ తీసుకున్నాం, ఇద్దరిని ప్రొడక్ట్ చేసాం. ప్రొడక్ట్ చేస్తే -18 వచ్చింది. -18 ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసాం. 1 18s are 18, 2 9s are 18, 3 6s are 18. ఇప్పుడు ఏం తీసుకోవాలి? మిడిల్ టర్మ్ తీసుకోవాలి. వాట్ ఈస్ మిడిల్ టర్మ్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్? గివెన్ పాలినామియల్ మిడిల్ టర్మ్ -7x. ఇప్పుడు -7x రావాలి. -7x ఎలా రాయాలి? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాయాలి. అంటే ఇక్కడ వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే -7x రావాలి. ఎలాగొస్తుంది -7x? చూడండి, 1 + 18 19 వస్తుంది. -7 రావట్లేదు. కొన్ని సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 18 - 1 17 వస్తుంది. ఇది రావట్లేదు. 2 + 9 11 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 9 - 2 7 వచ్చేస్తుంది. 9 - 2 7 కదా. అంటే 9 - 2 7 అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇక్కడ -7 రావాలి కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సైన్ వేయండి, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ వేయండి. ఇప్పుడు చూడండి, +2x + -9x అలా రాసుకోవచ్చు. చూడండి, కొద్దిగా సింప్లిఫై చేసుకోండి. +2x -9xని యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా ఆన్సరు? ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 9 - 2 7 వచ్చింది. బిగ్గెస్ట్ నెంబర్ 9, దీని మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. అలా రాయాలి. ఇప్పుడు -7x అలా రాయించండి. ఇప్పుడు 2 + 9 11 వచ్చిందమ్మా. యాడ్ చేస్తే రావట్లేదు. సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 9 - 2 7 వచ్చేసింది. ఇక్కడ ఏ 7 రావాలి? +7 రావాలా -7 రావాలా? -7 రావాలి. -7 రావాలంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సైన్ వేసుకోవాలి, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ సైన్ వేసుకోవాలి. అదే ఇక్కడ +7 ఉందనుకోండి, అప్పుడు స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ సైన్ వేస్తాం, బిగ్గెస్ట్ నెంబర్కి ప్లస్ వేస్తాం. చూడండి కావాలంటే -2x + 9x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 9 - 2 7x. బిగ్గెస్ట్ నెంబర్ 9 కాబట్టి దీని ప్లస్ ఉంది కాబట్టి +7x వస్తుంది. అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ +7x అయితే, మిడిల్ టర్మ్ పాజిటివ్ అయితే స్మాలెస్ట్ నెంబర్కి మైనస్ సైన్ వేయాలి. అదే మిడిల్ టర్మ్ నెగిటివ్ అయితే బిగ్గెస్ట్ నెంబర్కి నెగిటివ్ సింబల్ వేయాలి. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఎవరు? 9. సో 9కి నెగిటివ్ వేయాలి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని? +2x + -9x. ఇది పనిచేయదు. 3 + 6 9 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినా 6 - 3 3 అవుతుంది. అంతే. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ ఎవరు? -7x. ఈ -7x ప్లేస్లో ఎవరిని రాస్తాం? +2x + -9x. రైట్. 6x² - 7x - 3 = 0. ఫస్ట్ టర్మ్ 6x² కింద రాయండి. ఇక్కడ -7x అని రాయకూడదు. -7x బదులుగా ఎవరిని రాయాలి? +2x + -9x - 3 = 0. 6x² + 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9x - 3 = 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని ఫ్యాక్టరైజ్ చేయండి. 6ని ఫ్యాక్టరైజ్ చేయండి, 2 × 3 ఇంటూ x² ఫ్యాక్టరైజ్ చేయండి, x × x ప్లస్ 2xని ఫ్యాక్టరైజ్ చేయలేం, 2 × x మైనస్ 9ని ఫ్యాక్టరైజ్ చేయండి, 3 × 3 × x మైనస్ 3ని ఫ్యాక్టరైజ్ చేయలేం అంటే 1 × 3 కింద రాసుకోవచ్చు, 1 × 3 3 = 0. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక గ్రూప్ కింద తీసుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్ 1 గ్రూపు, లాస్ట్ 2 టర్మ్స్ 1 గ్రూప్. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్గా ఉన్న చూడండి, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది. సో 2x కామన్, 2x కామన్ తీసేస్తే ఇంకా ఎవడు మిగిలాడు? ఇక్కడ 3 ఉంది, x ఉంది, 3x మిగిలింది ప్లస్
ఇక్కడ ఆల్రెడీ 2x కామన్ వచ్చేసింది. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి. 3x + 1. ఇప్పుడు ఈ సెకండ్ గ్రూప్లో కామన్గా ఉన్నారో చూద్దాం. కామన్గా ఎవరు ఉన్నాడో చూసే ముందు సింబల్ ఏమన్నాడో చూసుకోండి. ఈ గ్రూప్కి సింబల్ మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, లోపల సింబల్స్ మారిపోతాయి. ఇక్కడ లోపల మైనస్ ఉంది, అది ప్లస్ అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో కామన్గా ఉన్నారు 3 కామన్గా ఉన్నాడు. సో -3 కామన్, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇంకెక్కడ ఎవరు మిగిలిపోయాడు, 3 కామన్ తీసిగా 3x మిగిలాడు. ఇప్పుడు సింబల్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అదే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఎందుకని, మైనస్ కామన్ తీసాం కాబట్టి. అదే ప్లస్ ఉంటే సింబల్స్ ఏమి మారవు. ఇక్కడ ఏం మిగిలిపోయాడు ఇంకాని 1 = 0. అంతే. మళ్ళీ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 3x + 1 ఈజ్ కామన్. మళ్ళీ 3x + 1 కామన్గా ఉన్నాడు. ఈ టర్మ్లోనే 3x + 1 ఉన్నాడు, ఈ టర్మ్లోనే 3x + 1 ఉన్నాడు. సో బ్రాకెట్ పెట్టి 3x + 1 కామన్ చేయండి. సో 3x + 1 కామన్ తీసి వాడు మిగిలాడు. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. 2x మైనస్ 3x + 1 కామన్ తీసి ఇక్కడ వాడు మిగిలాడు కానీ -3 = 0. దట్స్ ఆల్. 3x + 1 = 0, 2x - 3 = 0. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి +1 ట్రాన్స్పోజ్ చేయండి. 3x = +1 ఆ పక్కకి వెళ్తే -1 అవుతుంది. 3x అంటే 3 × x = -1. 3ని ట్రాన్స్పోజ్ చేయండి. x = -1/3. అలాగే ఇది కూడా 2x - 3 = 0. -3ని పక్క తీసుకెళ్ళండి. 2x = +3. 2x అంటే 2 × x = 3. 2 మల్టిప్లై చేస్తుంది. ఆ పక్క తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. x = 3/2. So what are the zeros of the polynomial? -1/3 and +3/2. -1/3 and +3/2 are the zeros of the given quadratic polynomial. First quadratic polynomial has two different zeros. First zero -2, second zero +1. Second quadratic polynomial has two equal zeros. First zero 1/2, second zero 1/2. Third quadratic polynomial has two different zeros. First zero -1/3 and second zero +3/2. ఇక్కడ మనము ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్కి కూడా జీరోస్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఈ చాప్టర్ అంతా కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఉంటుంది అనమాట. సో ఇలాగే మనం ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినా సరే వాటికి జీరోస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది రావాలన్నమాట. దట్స్ ఆల్. ఇప్పుడు అదే మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకో రెంట్లు మనం సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ quadratic polynomial x² + 7x + 10 by using factorization method. Find the zeros of a quadratic polynomial x² + 2x + 1 by using factorization method. Factorization method యూజ్ చేసి రెండు పాలినామియల్స్ కూడా మనం జీరోస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ తెలుసు కదా మనం ఏం చేయాలో. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ పాలినామియల్. ఈ పాలినామియల్కి నేమ్ ఇవ్వాలి, ఈ పాలినామియల్కి నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ అండ్ వేరియబుల్ ఇన్ దిస్ పాలినామియల్ ఈజ్ ఎక్స్. రెండు పాలినామియల్స్లోనూ కూడా వేరియబుల్ ఎక్స్. కాబట్టి నేను ఫస్ట్ పాలినామియల్ నేమ్ p of x అని ఇస్తాను. p of x is equal to x² + 7x + 10. అండ్ సెకండ్ పాలినామియల్ నేమ్ ఆల్సో p of x. p of x is equal to x² + 2x + 1. తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలో ఈ p of xని జీరోకి ఈక్వల్ చేయాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫైండ్ జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్. ఎప్పుడైతే p of x వాల్యూ 0 అయిందో అప్పుడు x² + 7x + 10 వాల్యూ కూడా 0. ఎందుకంటే p of x ప్లేస్లో ఎవరిని రాసుకోవాలి మనం, x² + 7x + 10 = 0. ఇక్కడ కూడా ఎవరిని 0 చేయాలి మనం. ఇక్కడ వీ హ్యావ్ టు మేక్ p of x ఈజ్ 0. p of x అనేది 0 చేయాలి. సో ఇప్పుడు p of x ప్లేస్లో ఎవరిని రాసుకోవాలి మనం, x² + 2x + 1 = 0. ఫస్ట్ నేమ్ ఇవ్వడం, తర్వాత ఇచ్చిన పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయడం అనేది ఫస్ట్ 2 స్టెప్స్. తర్వాత ఇక్కడ ఏం చేయాలి తెలుసు కదా మనకి, టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. హియర్ ఫస్ట్ టర్మ్ x² కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే 1. అండ్ టేక్ లాస్ట్ టర్మ్ +10. ఇక్కడ కూడా టేక్ ఫస్ట్ టర్మ్ అంటే x² కోఎఫిషియంట్ 1.
and take last term plus 1. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 10. 1 10s are 10. ఇక్కడ కూడా మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 1. 1 1s are 1. ఇప్పుడు ఏం చేయాలి, we have to express this answer as product of two numbers. ఇక్కడ వచ్చిన ఆన్సర్ని product of two numbers కింద రాయాలి. వాటిని సమ్ చేస్తేనేమో మిడిల్ టర్మ్ రావాలి. సరే, ముందు product of two numbers కింద రాద్దాం. 10 అని రాయొచ్చు. 1 10s are 10 or 2 5s are 10. అలాగే 1 కూడా product of two numbers కింద రాస్తే 1 1s are 1 కింద మాత్రమే రాయాలి. ఇప్పుడు మిడిల్ టర్మ్ తీసుకోవాలి. Now take middle term. What is middle term అమ్మా? ప్లస్ 7x సింబల్తో సహా రాయాలి. అంటే ఈ రెండు నెంబర్స్ని మనం యాడ్ చేసినట్లయితే ప్లస్ 7x రావాలి, ప్లస్ 7 రావాలి. 1ని 10ని యాడ్ చేయి, 1 + 10 11 వస్తుంది. కొన్ని సబ్ట్రాక్ట్ చేసి చూడు, 10 - 1 9 వస్తుంది. 7 రావట్లేదు. సెకండ్ చూద్దాం. 2 + 5 అబ్బా 7 వచ్చింది. ఇది ప్లస్ 7 కదా, కాబట్టి రెండింటికి ప్లస్ పెట్టుకోవడమే. సో 2x 7x అని రాసుకోవచ్చు. ప్లస్ 7xని వీ కెన్ రైట్ ప్లస్ 7x యాజ్ ప్లస్ 2x ప్లస్ 5x. ఇక్కడ అర్థమైందమ్మా, ఇక్కడ ప్లస్ 7x ఉంది కాబట్టి రెండింటికి ప్లస్ పెట్టాలి. +2 + 5. అదే ఇక్కడ -7x ఉంటే రెండింటికి మైనస్ పెట్టాలి. -2 - 5. -2 - 5 ఉంటే -7 కదా వస్తుంది అది. సో ఇప్పుడు ఈ ప్లస్ 7x ప్లేస్లో ఎవరిని రాస్తాం? ప్లస్ 2x ప్లస్ 5x. రెండు x² ప్లస్ ప్లస్ 7x వాల్యూ ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్లస్ 7x? ఇక్కడ ప్లస్ ఉందని ప్లస్ వేయకూడదు. ప్లస్ 7x వాల్యూ ఎంత ఉందో అంత వేయాలి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్లస్ 7x? ప్లస్ 7x వాల్యూ ప్లస్ 2x ప్లస్ 5x. ప్లస్ 2x ప్లస్ 5x. లాస్ట్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇది కూడా మిడిల్ టర్మ్ తీసుకోండి. మిడిల్ టర్మ్ ప్లస్ 2x అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే +2 రావాలి. వస్తుందా లేదా? 1 + 1 2 కదా, 1 + 1 2 కదా. అప్పుడు దీనికి ప్లస్, దీనికి ప్లస్. ఇప్పుడు ప్లస్ 2x అని రాసుకోవచ్చు. ప్లస్ 1x ప్లస్ 1x. అదే ఇక్కడ -2x ఉందనుకోండి, అప్పుడు రెండింటికి మైనస్ వేస్తాం. -1x 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 అంటే -2x అంతే. ఇప్పుడు ప్లస్ 2x ప్లేస్లో ఎవరిని రాస్తాం? ఇక్కడ ప్లస్ 2x ప్లేస్లో ప్లస్ 1x రాస్తాం. రైట్, x² ప్లస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్లస్ ప్లస్ చేయకూడదు. x² ప్లస్ 2x వాల్యూ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్లస్ 2x వాల్యూ? ప్లస్ 2x వాల్యూ ప్లస్ 1x ప్లస్ 1x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ x², సెకండ్ టర్మ్ 2x, నెక్స్ట్ టర్మ్ 5x, నెక్స్ట్ టర్మ్ 10. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ x², నెక్స్ట్ టర్మ్ 1x, నెక్స్ట్ టర్మ్ 1x, నెక్స్ట్ టర్మ్ 1. ఒక్కొక్క టర్మ్ని ఫ్యాక్టరైజ్ చేయండి. ఫ్యాక్టరైజ్ x² ఫ్యాక్టరైజ్ చేస్తే x ఇంటూ x ప్లస్ ఫ్యాక్టరైజ్ 2x. కెన్ వి ఫ్యాక్టరైజ్ 2x? మనం 2xని ఫ్యాక్టరైజ్ చేయగలమా? వీ కెన్ నాట్ ఫ్యాక్టరైజ్ 2x బికాస్ 2x ఈజ్ ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. సో 2 ఇంటూ x ప్లస్ 5x. ఫ్యాక్టరైజ్ 5x. కెన్ వి ఫ్యాక్టరైజ్ 5x? We cannot factorize 5x because 5x is prime number. 5 into x plus factorize 10. 10 factorize change. 2 into 5 is equal to 0. ఇప్పుడు తెలుసు కదా, టేక్ ఫస్ట్ 2 టర్మ్స్ as one group and last 2 terms as one group. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లోంచి కామన్గా ఉన్నా చూడండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x కామన్ తీసి ఇంకెవడు మిగిలాడు? ఇక్కడ x కామన్ తీసిస్తే ఇంకా ఇక్కడ x ఉన్నాడు. x ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ అలాగే x కామన్ తీస్తాం. సో 2 అంతే. అలాగే సెకండ్ గ్రూప్లో కూడా కామన్గా ఉన్నారు. ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. ఇక్కడ చూడండి, మనం వీఆర్ వెరీ లక్కీ. ఈ టర్మ్ ఉంది, ప్లస్ సైన్ ఉంది. సో ప్లస్ సైన్ ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా.
ఈ సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ముందు ప్లస్ ఉంటే సింబల్స్ ఏమీ మారవు, మైనస్ ఉంటేనే మారిపోతాయి. సో ప్లస్ ఉంది, ప్లస్ రాశాను. సో 5 కామన్ కాబట్టి 5 రాశాను. సో ఇక ఎవరు మిగిలాడు రాశాండి. ఇంక ఇక్కడ ఎవరు మిగిలాడు ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎవరు మిగిలాడు 2 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ సైన్స్ విల్ నాట్ చేంజ్, హియర్ సింబల్ విల్ నాట్ చేంజ్. ఇక్కడ సింబల్ మారదు. ఇక్కడ టర్మ్ ముందు ప్లస్ ఉంటే సింబల్స్ ఏం మారు అంతే. అగైన్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ x + 2 ఈజ్ కామన్. మళ్ళీ ఎక్స్ప్రెషన్లో x + 2 కామన్గా ఉంది. ఇందులో x + 2 ఉంది, ఇందులో x + 2 ఉంది. సో మళ్ళీ x + 2 కామన్గా తీసేద్దాం. బ్రాకెట్లో పెట్టాలి, ఎక్స్ప్రెషన్ కదా. x + 2 కామన్ తీస్తే ఇక్కడ ఎవడు మిగిలాడు ఇంకాని ఎక్స్, బ్రాకెట్ పెట్టి రాయాలి. ఎక్స్ ప్లస్ ఇక్కడ x + 2 కామన్ వస్తుంది కదా, ఇంకెవడు మిగిలాడు +5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. దీని నుంచి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రాన్స్పోజ్ +2, +2 విల్ బి -2, x ఈజ్ ఈక్వల్ టు -2. Transpose +5, +5 will be -5, x is equal to -5. So what are the zeros for this polynomial? -2 and -5 are zeros for the given polynomial. This polynomial has two different zeros. First zero -2 and second zero -5. Two different ga unnai kada. -2 and -5 are not same. So these are the zeros for the first polynomial. అలాగే మనం సెకండ్ polynomial కూడా ఫైండ్ చేసేద్దాం. Again x² first term, second term 1x, third term 1x, fourth term 1x. Factorize every term. ప్రతి టర్మ్ ను కూడా ఫ్యాక్టరైజ్ చేయండి. Express first term as product of its factors. How can we express x²? We can express x² as x into x. Plus how can we express 1x? We can express 1x as 1 into x. Plus how can we express 1x? We can express 1x as 1 into x. Plus how can we express 1? 1 is equal to 0. Ante. Now take two terms as one group. First two terms one group, last two terms one group. Ippudu what is the common term in first group? First group lo common term evaru? Here x, here x. X is common. Take out x is common. X and common ga teesu. X common ga teeste inkodu migiladu ikkada x సింబల్ ప్లస్ ఇక్కడ x కామన్ తీసుకో అడు మిగిలాడు 1. అట్లాగే సిమిలర్లీ ఐడెంటిఫై ద కామన్ ఫ్రమ్ సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్లో కామన్ కూడా ఉన్నాడు, ముందు సింబల్ వేద్దాం. ఓకే, ఈ టర్మ్ ముందు ఏ సింబల్ ఉన్నాడు ప్లస్ ఉంటే నో ప్రాబ్లం, ప్లస్ ఉంటే సింబల్స్ ఏమి మారు. ప్లస్ ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కామన్గా ఉన్నారు, ఇక్కడ ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది. సో 1 రాద్దాం. 1 ఈజ్ కామన్. ఏమీ లేకపోయినా 1 కామన్ వస్తుంది. సో 1 కామన్ ది ఇక్కడ ఎవడు మిగిలాడు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆల్రెడీ 1 కామన్ తీస్తాం. సో ఇక్కడ ఎవడో లేడు, ఏమీ లేకపోతే ఇక్కడ 1 రాసుకోవాలి. మళ్ళీ ఈక్వల్ టు 0 అంతే. మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్లో ఎవడు కామన్గా ఉన్నాడు x into x plus 1 plus 1 into x plus 1 is equal to 0 is an expression. X into x plus 1 plus 1 into x plus 1 is an expression. In this expression again we can find common terms. మళ్ళీ ఇందులో కూడా కామన్ టర్మ్స్ ఉన్నాయి. ఎవరండి ఆ కామన్ టర్మ్స్ అంటే అగైన్ x plus 1 ఈజ్ కామన్. ఈ టాపిక్ అమ్మ మనం 8th క్లాస్లో చదువుకుంటాం. we actually we will study about this topic in 8th class. 8thలో చదువుకుంటాం. ఫ్యాక్టరైజేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది అందులో. ఓకే, సో మళ్ళీ x plus 1 కామన్. సో ఇందులో నుంచి కూడా x plus 1 కామన్గా తీసేస్తాం. x plus 1 ఎక్స్ప్రెషన్. సో వీ హ్యావ్ టు రైట్ ఇన్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్లో మాత్రమే మనం రాయాలి. సో x plus 1 కామన్ తీస్తే ఇంకెవడు మిగిలాడు ఇక్కడ x. ఇక్కడ x మిగిలాడు, ఇక్కడ +1 మిగిలాడు. అంటే ఇక్కడ బ్రాకెట్లో పెట్టాలి. ఇక్కడ x plus 1 is equal to 0. That's all. దీని నుంచి from this equation x plus 1 is equal to 0 and x plus 1 is equal to 0. Transpose +1 from left side to right side. X is equal to -1. Transpose +1 from left side to right side. -1. So -1 and -1 are the zeros of the given quadratic polynomial. Here the given quadratic polynomial has two equal zeros. ఇక్కడ ఇచ్చినటువంటి quadratic polynomial కి జీరోస్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. The two zeros are equal. First zero -1 and second zero also -1. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడమ్మా
ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం తీసుకుంటే దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ని యూజ్ చేసి మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఉన్నట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి ఒకసారి రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ చూడండి, రెండు జీరోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి అసలు జీరోస్ అనేవి ఉండవు. సార్ జీరోస్ ఉండకపోవడం అంటే ఆ జీరోస్ అనేవి రియల్ నెంబర్స్ కాదనమాట, వాటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. సో పక్కన పెడిస్తే మనం థర్డ్ చాప్టర్లో, పాలినామియల్స్ చాప్టర్లో ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేసి ఇలా జీరోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ మెథడ్, చాలా ఈజీ అండి. ముందు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని తీసుకుంటాం. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్స్లో రాస్తాం, ఫస్ట్ పాయింట్. రెండో పాలినామియల్కి ఒక నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఆ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ ఆ పాలినామియల్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని, లాస్ట్ టర్మ్ని తీసుకుంటాం. ఇదే ఇంపార్టెంట్. ఒక పాలినామియల్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని, లాస్ట్ టర్మ్ని తీసుకుంటాం. ఆ ఫస్ట్ టర్మ్ని, లాస్ట్ టర్మ్ని తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ టర్మ్ని, లాస్ట్ టర్మ్ తీసుకొని మల్టిప్లై చేస్తాం. వచ్చిన ఆన్సర్ని ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కింద రాస్తాం. అప్పుడు మిడిల్ టర్మ్ తీసుకుంటాం. మిడిల్ టర్మ్ ఇక్కడ ఏదైతే అది. ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ కింద రాయాలి. ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఆ మిడిల్ టర్మ్ రావాలన్నమాట. అలా ఎక్స్ప్రెస్ చేయడమే, అంతే, అయిపోయింది ప్రాబ్లం. దిస్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దట్స్ ఆల్.